ఢిల్లీ కేంద్రంగా వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ధర్నా చేస్తున్నటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి జాతీయ మీడియాకి ఇంటర్వ్యూ ఇస్తూ జాతీయ మీడియా రిపోర్టర్ అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పలేక పలాయనం చిత్తగించాడు అనేటువంటి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు. ఆయనతో మాట్లాడదాం. జగదేవ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. జగదేవ్ గారు, ఢిల్లీ కేంద్రంగా చేసుకొని జగన్మోహన్ రెడ్డి ధర్నా చేస్తూ ఉన్నారు. అలాగే జాతీయ మీడియాకు కూడా వరుసగా ఆయన ఇంటర్వ్యూలు ఇస్తున్నటువంటి నేపథ్యంలో జాతీయ మీడియాకు సంబంధించినటువంటి ఒక రిపోర్టర్ అడిగినటువంటి ప్రశ్నకు జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పలేక పలాయనం చిత్తగించారు, ఆ ఇంటర్వ్యూ నుంచి పారిపోయారు, పరారయ్యారు అనేటువంటి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. మీ హయాంలో అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగినటువంటి హత్యల గురించి మీరు ఎందుకు మాట్లాడడం లేదు అంటూ ఆ రిపోర్టర్ జగన్మోహన్ రెడ్డిని ఒక ప్రశ్న అడగగా జగన్మోహన్ రెడ్డి అసహనంతో ఆ ఇంటర్వ్యూ నుంచి వెళ్ళిపోయారనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో దీని మీద మీ విశ్లేషణ ఏంటి? ఖచ్చితంగా వెళ్ళిపోయి ఉంటారు. లేదంటే అక్కడ కూడా ఆ రిపోర్టర్ టీడీపీ వాడా అని గట్టిగా ప్రశ్నించుంటే వాళ్ళేమో తెలుగులో అయితే. సో నేషనల్ మీడియా కాబట్టి ఖచ్చితంగా ఇంగ్లీష్ అంటే మీరు అన్నట్లుగా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా కూడా దాన్ని అలాగే ట్రోల్ చేస్తున్నారు. ఆ ఛానళ్ళు ఎన్డీఏ కూటమికి సపోర్ట్ చేసే ఛానళ్ళు కాబట్టి కూటమికి కోసేవాళ్ళు కాబట్టి ఇలా మాట్లాడుతున్నారు అంటున్నారు. ఇప్పుడు క్లియర్గా ఇంతకుముందే ఒక యూట్యూబర్ పెట్టినది చూశాను. అసెంబ్లీ ముందు నిన్న లేదా మొన్న మధుసూదన్ రావు అని చెప్పి ఆ పోలీస్ ఆఫీసర్ మీద గట్టిగా కేకలేస్తూ మా టైం కూడా వస్తుంది. మరి గతంలో ఎన్ని జరిగాయి? చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తిని కూడా సమయం సందర్భం లేకుండా ఎర్లీ అవర్స్ 3 గంటలు ఎక్కువజామున అర్ధరాత్రి దాటిన తర్వాత ఆ టైంలో అరెస్ట్ చేయడము, జగన్ తర్వాత పవన్ కళ్యాణ్ని వైజాగ్లో హౌస్ అరెస్ట్ చేయడము, తండ్రి అరెస్ట్ చేయడని చెప్పి లోకేష్ బయలుదేరితే అక్కడక్కడ పోలీసులు ఆపేయడము, ఇవన్నీ ఏంటి? అలా కాక దళితుల్ని చాలామంది చనిపోవడము, తర్వాత టీచర్సు సెక్రటేరియట్ ముట్టడైన సందర్భంగా వెళ్తే ఎక్కడెక్కడ లాడ్జీలో ఉన్న టీచర్స్ కూడా బలవంతంగా తీసుకొని హౌస్ అరెస్ట్ చేయడము, ఇవన్నీ ఏంటివి? మా గుర్తులేదు ఇవన్నీ. సో మొన్న ఇంతకుముందు కూడా యూట్యూబర్ పెట్టింది ఏంటంటే ఆ మధుసూదన్ రావు అని అంటే యాక్చువల్గా ఆయన మధుసూదన్ రావు కాదు, ఆయన పేరు సుధాకర్ ఏదో ఉంటా, ఆ ఆఫీసర్ పేరు, పోలీస్ ఆఫీసర్ పేరు. అంటే మధుసూదన్ రావు అంటే ఈయనకి ఇచ్చిన స్క్రిప్ట్ అదే బట్టి పెట్టాడు, అదే చెప్పాడు అని చెప్పి ఆ యూట్యూబర్ చెప్తున్నాడు. మేబీ అయి ఉండొచ్చు. అది అయ్యి అంత సీరియస్గా ఆయన మరుక్షణం పేపర్లు పక్కడికి ఇచ్చేసారు, పక్క వెళ్ళిపోయాడు ఆయన. అంటే యాక్షన్ కట్ చూసారా, సినిమాల్లో డైలాగ్ చెప్పి వెంటనే మళ్ళీ రిలాక్స్ అయిపోతారు, కట్ ఓకే సార్ అనగానే ఫ్రీ అయిపోతారు. అలాగా ఈయన యాక్షన్ పార్ట్ చేశాడు తప్ప ప్రాక్టీస్ చేసి వచ్చింది చెప్పినట్టే ఉన్నా. అంటే పోలీసులకి పాఠాలు నేర్పించేటువంటి ప్రయత్నం చేశారు. మీ టోపీ మీద ఉన్నటువంటి 3 సింహాలకి అర్థం తెలుసా మీకు అంటూ, అంటే ఆ 3 సింహాలకి అర్థం చెప్పేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేసినట్లుగా చాలా అదే అంటున్నాను కదా. ఇప్పుడు గత 5 ఏళ్ళలో జరిగినవన్నీ మర్చిపోయి ఇప్పుడు ఇలాగ నీతులు చెప్తున్నారు ఏంటి అనేది చాలామంది ఒక అభిప్రాయం. కొంతమంది ఓపెన్గా అనలేక మనకెందుకులా అని నవ్వు ఊరుకుంటున్నారు, కొంతమంది ధైర్యంగా వీడియోస్ చేసి పెడుతున్నారు, ఇంకొంతమంది అతను చేసిన వ్యాఖ్యలకి కింద పెట్టేయడానికి ఏపీ ప్రజలు అబ్బా ఆహా అన్నట్టుగా చూపించి ఒక ట్రోల్స్ పెట్టడం, ఇవన్నీ చేస్తున్నారు. ఇప్పుడు ఈయన ప్రయత్నం ఏంటంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు ఏదైతే లోకేష్ గారు ఢిల్లీలో ధర్నా చేసి ఢిల్లీ పెద్దలకి ఈ విషయాన్ని వివరించి తర్వాత నేషనల్ మీడియాకు కొన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చాడు ఆయన. సో ఇక్కడ కూడా ఈయన ఇచ్చే ప్రయత్నంలో భాగంగా అయినప్పుడు ఖచ్చితంగా రిపోర్ట్ అడుగుతారు. మరి గత 5 ఏళ్ళలో జరిగింది ఏమిటి తెలీదా? ఇప్పుడు మొన్న రీసెంట్గా ఒక నేషనల్ మీడియాలో ఆయన చేసిన అరాచకాలకు సంబంధించి ఒక పెద్ద ఏవిఐ ప్లే చేశారు. ఆయన కూడా ఋషికేష్ కొండకు బోడిగుండులా కొట్టి దాని బిల్డింగ్లా కట్టి ఓన్లీ లెట్రిన్ సంబంధించిన కమోడే 3,40,000 పెట్టి చేశారంటని చెప్పి దాన్ని దుయ్యబెడితే అది ఎవరికి తెలీదు? నేషనల్ మీడియాతో సహా అందరూ చూస్తున్నారు ఇక్కడ జరిగే అరాచకాలేంటి, ఏం జరుగుతుంది, ప్రపంచ ప్రఖ్యాతగాంచిన టీటీడీకి ఎటువంటి అన్యాయం జరిగింది, టీటీడీలో కూడా ఎటువంటి అవకతవకలు జరిగాయి, అసలు క్యూ లైన్లో ఉన్న వాళ్ళకి ప్రసాదాలు పెట్టడమే మానేశారు, ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అని తెలీదా? నేషనల్ మీడియా కూడా చూస్తుంది. కాకపోతే వాళ్ళకి ఏంటంటే 29 రాష్ట్రాల్లో ఉండే భాగంగా ఈ రాష్ట్రం ఏదో ఒక జస్ట్ 10 నిమిషాల న్యూస్ అంతే వాళ్ళ దృష్టిలో. బట్ వాళ్ళే సెంటరైజ్ చేస్తే ఈ 10 నిమిషాలు కాస్త 10 గంటల న్యూస్ చేయొచ్చు వాళ్ళు కూడా. బట్ మిగతా 29 రాష్ట్రాల న్యూస్ కూడా వాళ్ళు టెలికాస్ట్ చేయాలి కాబట్టి నేషనల్ మీడియా వాళ్ళు దాని మీద కొట్టుకు వెళ్ళిపోయింది. ఇప్పుడు అదే ప్రదంగా అడుగుతున్నప్పుడు
నీళ్ళు నమలాల్సి వచ్చింది. మీరు అన్నట్టు పలాయన చిత్తగించారని. ఉమ్, నీళ్ళు నమలడం అంటే కూడా ఇదే సరైన ఆన్సర్ లేకపోతే ఇలాగ రియాక్ట్ అవుతారు. ఇప్పుడు గతంలో ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలు కూడా ఎప్పుడు ఎలక్షన్స్ ఇంకా పోలింగ్ కొద్ది రోజులు ఉందనగా ఎలక్షన్ ఇంటర్వ్యూలో మీ మీద ఒక అభియోగం ఉంది, ఎంతసేపు పథకాలు కానీ అభివృద్ధి లేదు అని అంటే, అసలు తమిళనాడు ఎలా అభివృద్ధి చెందింది? చెన్నై వల్ల. చెన్నై ఎందుకు అభివృద్ధి చెందిందంటే హార్బర్ ఉండడం వల్ల. మహారాష్ట్ర ఎలా అభివృద్ధి చెందింది? ముంబై వల్ల. ముంబై ఎందుకు అభివృద్ధి చెందిందంటే హార్బర్ ఉండడం వల్ల. మరి మిగతా అభివృద్ధి చెందలేదా? ఢిల్లీ ఇవేవి అభివృద్ధి చెందలేదా? అంటే మనకు వాటికి హార్బర్ ఉందా? అంటే ఇలా చెప్తున్నాం. మరి హైదరాబాద్ ఎలా అభివృద్ధి చెందింది? హార్బర్ ఉందా హైదరాబాద్కి? అంటే వాళ్ళు ఏదో అనుకుంటున్నారో అదే ప్రిపేర్, అదే ఆన్సర్ చెప్తున్నారో తప్ప వాళ్ళకి ఎవరైనా రివర్స్లో అడిగితే సీరియస్ అయిపోతున్నారు. అక్కడి నుంచి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. సో గత ప్రభుత్వంలో చేసినవన్నీ మర్చిపోయి సీరియస్గా పోలీసులు కూడా మీరు పోలీసులాగా ఉండండి చెప్తుంటే ఎంత ఆశ్చర్యంగా ఉంది. నిన్న లేదు మొన్న మదనపల్లిలో ఒక స్ట్రాంగ్ రూమ్ అనుకునే డాక్యుమెంటరీ బేస్డ్ రూమ్ కూడా తగలబడిందంటే ఇంకా ప్రభుత్వంలో గత ప్రభుత్వానికి కొమ్ము కాసేవాళ్ళు, గత ప్రభుత్వం యొక్క మోచేతి నీళ్ళు తాగేవాళ్ళు ఉన్నారనే కదా. అది రీజన్ ఎవరైతే అవసరం ఉండి అక్కడ ఎవరో ఒక అధికారి రాత్రి 10:30-11 వరకు ఆఫీస్లో కూర్చొని పని చేసుకున్నాడంటే ఇట్లాంటి ఏదో తగలబెట్టడానికే కదా. లేకపోతే ప్రభుత్వ ఉద్యోగి రాత్రి 11 గంటల వరకు ఎవరు పని చేస్తారండి? సాయంత్రం 6 అయితే జంప్ అయిపోయేవాళ్ళు. ఎప్పుడైనా ఆడిటింగు లేదంటే ఇంకేదైనా ఇష్యూస్ మీద ఉంటే ఉండొచ్చు కాక. అది కాకుండా గవర్నమెంట్ ఫామ్ అయిన ఒక 15 రోజుల తర్వాత సెక్రటరీలో కూడా కొన్ని ఫైల్స్ మాయమయ్యాట. ఎందుకు మాయమయ్యాయి అంటే వీళ్ళకి సంబంధించిన అధికారులు, వీళ్ళకి సంబంధించిన మోచేతి నీళ్ళు తాగే వ్యక్తులు ఇంకా ఉండబట్టే కదా. ఇవన్నీ మర్చిపోయి అరే కూటమి ప్రభుత్వం ఏదో నిజంగా కూటమి ప్రభుత్వం కాన్సన్ట్రేట్ చేస్తే ఈ పాటికి అందరి మీద కేసులు ఫైల్ అవ్వాలి. వాళ్ళు అదేం చేయట్లే. వాళ్ళు ఏమంటున్నారు, పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ, బాబు ప్రజలు మా మీద ఇంత బాధ్యత పెట్టారు, ఈ బాధ్యత మేము ఎలా ఓవర్కమ్ అవ్వాలి, గడిచిన 10 ఏళ్ళు అయిపోయింది, వెనక్కి వెళ్ళిపోయింది, మరలా క్యాపిటల్ ఎస్టాబ్లిష్ చేయాలి, అప్పులన్నీ పోడ్చాలి, రెవెన్యూ జనరేట్ చేయాలి, వాళ్ళు ఏదో ఫ్రస్ట్రేషన్ మాట్లాడుతున్నారు, వాళ్ళు కవ్వింపు చర్యలు దిగుతున్నారు, మీరు అవి పట్టించుకోకండి, మన ముందు ఉండేది ఇప్పుడు ప్రజలు మన మీద పెట్టిన బాధ్యత అంటూనే మెల్లమెల్లగా శ్వేతపత్రం రిలీజ్ చేస్తున్నారు. కానీ వీళ్ళ అవకతవకల గురించి ఇంకా కాన్సన్ట్రేట్ చేయలే. కేవలం ప్రభుత్వ పరంగా జరిగిన అవకతవకల మీదే శ్వేతపత్రం రిలీజ్ చేస్తున్నారు. ఎవడిని తిన్నాడు, ఎన్ని స్కామ్ జరిగింది, ఎవడి మీద ఏ చర్యలు తీసుకుందాం, దాని మీద సిబిఐ వేద్దామా, సిఐడి ఎంక్వైరీ వేద్దామా, అవి ఇంకా ప్రభుత్వం దృష్టి పెట్టలే. అవి పెట్టకముందే వీళ్ళు ఇంత భయపడిపోతున్నారంటే ఏదో జరుగుతుంది. లేకపోతే అసలు దేశంలో ప్రభుత్వం ఉందా లేదా, అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా లేదా, మేము కూడా భారతీయులమే, మమ్మల్ని కరుణించండి, రాష్ట్రపతి పరిపాలన చూడండి. మొన్న ఒక ఆయన ఎవడో చెప్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి రిక్వెస్ట్ చేశారు త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రపతి పాలన వచ్చేస్తుందంట. ఏంటి మరి గత 5 ఏళ్ళకైతే ఏ పాలన రావాలి? అమెరికన్ ప్రెసిడెంట్ పాలన రావాలా గత 5 ఏళ్ళు జరిగిన దానికి? రాష్ట్రపతికి బియాండ్ దట్ అయిపోయింది కదా గత 5 ఏళ్లలో. ఎవరైనా మాట్లాడగలిగారా? ఎవరైనా మాట్లాడితే వాళ్ళు బతకగలిగారా? లేదంటే వాళ్ళ మీద కేసులు ఎన్ని జరిగాయి? అలాగా అవన్నీ మర్చిపోయి ఇలా అంటుంటే నిజంగా హోంమంత్రి అనిత గారు అన్న మాట గుర్తొస్తుంది. మొగుడుకు కొట్టి ఎవరో మొగసాడి ఎక్కింది అని అన్నట్టుగా సామెత అన్నట్టుగా తిరిగి అన్నీ చేసేసి ఎక్కడ వాళ్ళ మీద చేస్తారో అని ముందుగానే రివర్స్ గేర్ వేసేసి మా కార్యకర్తలను చంపేస్తున్నారు, మాకు భద్రత లేదు, మా మీద అటాక్స్ జరుగుతున్నాయా, ఆంధ్రప్రదేశ్లో అసలు ప్రభుత్వం ఉందా, ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోని భాగమేనా, మమ్మల్ని గుర్తించండి, మేము బతకలేకపోతున్నాం అన్నట్టు చెప్తున్నారు. ఆ గొంతు వినిపించడానికి సెంట్రల్ వరకు వెళ్ళిపోయారు. ఎక్కడ కూడా వినిపించవచ్చు కదా. సో ఇవన్నీ చూస్తుంటే ఒక్కోసారి హాస్యాస్పదంగా అనిపిస్తుంటే, సరే రాజకీయ మనుగడ కోసం ఏవో ప్రజల్లో నానుతూ ఉండాలి వాళ్ళ పేరు, జగన్మోహన్ రెడ్డి ధర్నా చేశారంటే అనుకోవాలి కాబట్టి ఏదో ఒకటి మాట్లాడుతుంటారు. కానివ్వండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.